ఆ గోవిందున చెప్తున్నానన్నయ్య, నా మాట విను. నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకోకు. నీకు సాయంగా నిలబడే మనిషిని అవమానాల పాలు చేసి దూరం చేసుకోకన్నయ్య. తండ్రి పేరు తెలీదని ఎగతాళి చేసి ఎడం చేసుకోకు. ఓ అదా నీ బాధ? కాదు, నీ బ్రతుకు ఆ దామినితో చేరితే నాశనం అవుతుంది అని. రే, నీ వయసుకు మించిన సలహాలు నాకివ్వకరా. నాకు పద్మావతి అంటే ఇష్టం లేదు. పద్మావతిని పెళ్లి చేసుకోవడం జరగని పని. నాకు దామిని అంటే ఇష్టం. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ దామిని. ఐ హేట్ పద్మావతి. ఐ హేట్ పద్మావతి. అన్నయ్య, దామిని చేసుకుంటే నువ్వు మాత్రమే సంతోషపడతావు, కానీ పద్మావతిని చేసుకుంటే మొత్తం కుటుంబమే సంతోషిస్తుంది. ఇంకేమీ మాట్లాడకు. నాకు నా సంతోషం ముఖ్యం రా. మొండిగా మాట్లాడకన్నయ్య. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆనందంగా బ్రతకడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు ఆ పద్మావతి అంటే నాకు అసహ్యం రా. అదంటే నాకు కోపం. దీన్ని శని నెత్తిన కూర్చోవడం అంటారు. నువ్వు చెప్తున్నావే, ఆ పద్మావతేరా నాకు పెద్ద శని. మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యకు. తమ్ముడు అని కూడా చూడను. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఒరేయ్, కింద దామిని పాట పాడబోతోందిరా. పదరా, లేదంటే తన పాట మిస్ అయిపోతాను. పదా. ఇప్పుడు పాడటానికి వస్తున్నది గోపీనాథ్. తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. ఏ పద్మావతి ఎక్కడికి వెళ్ళింది? నా మీద ఏమైనా ప్లాన్ చేస్తుందా? చెప్తా. గోవింద్ గారు, ఏంటి? ఒక్క నిమిషం ఇలా రండి. రండి. ఒరే గోవిందు, వెళ్ళరా. దామిని పిలుస్తుందిగా, వెళ్ళరా.
నాకు పద్మావతి అంటే ఇష్టం లేదు. పద్మావతిని పెళ్లి చేసుకోవడం జరగని పని. నాకు దామిని అంటే ఇష్టం. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. ఐ హేట్ పద్మావతి. ఐ హేట్ పద్మావతి. రేపో ఎల్లుండో పంతులు గారిని పిలిచి పిల్లల పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామనుకుంటున్నాను. నేను వెళ్తాను, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం అమ్మా. వెళ్ళు. గోవింద్ గారు, పద్మావతి ఎందుకు ఏడుస్తుంది? మీకేమైనా కారణం తెలుసా? నేను అన్నయ్య మాట్లాడుకున్న మాటలేమన్నా విందా? ఏంటి మీరేం మాట్లాడుకున్నారు? ఆ వివరాలన్నీ మీకు అనవసరం. అన్నయ్య పద్మావతి మీద కోపట్టాడు అంతే. పద్మావతిని కోప్పడ్డా? ఓహో, గొడవ జరిగిందా అయితే? పాట పాడినందుకు మనకి క్లాప్స్. ఒక పక్క వీళ్ళిద్దరికి గొడవ. ఈ సంతోషాన్ని అర్జెంటుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. అసలు ఆ పద్మావతి అంటే నాకు అసహ్యంరా. నువ్వు చెప్తున్నావే ఆ పద్మావతేరా నాకు పెద్ద శని. అమ్మా పద్మావతి, మేడం, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ టైంలో ఏడుస్తున్నావేంటి? అబ్బే అదే లేదండి. కన్నీళ్లు తుడిచేసుకున్నంత తేలిక కాదమ్మా గుండెల్లోని బాధని తుడిచేసుకోవడం. అయినా నేను అడగగానే నువ్వు మాత్రం ఎలా బయటపడి చెప్తావు? అందరికీ చెప్పుకోగలిగింది కాదేమో. అంటే అది కారణం వివరంగా అడగను, కానీ పెద్దదాన్ని. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు చూసిందాన్ని కాబట్టి సలహా మాత్రం ఇస్తున్నాను. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలమ్మా. బాధల్లో ఉన్న వాళ్ళకి కాస్త ఓదార్పునివ్వడం మనసును తేలిక చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సమస్యలకు పరిష్కారాలు కొన్ని మనం ఆలోచిస్తే దొరుకుతాయి, కొన్ని కాలానికి వదిలేయాల్సి ఉంటుంది. ప్రార్థనా గీతం విన్న తర్వాత విజేతవి నువ్వే అన్న నమ్మకం నాకుంది. వెళ్ళు. ఆ గెలుపు నువ్వు ఇప్పుడున్న బాధల నుంచి బయటపడేయొచ్చు. అది నా బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
వద్దు, చెప్పొద్దు. ముందు బాధను పక్కన పెట్టి గెలిచి నిలబడు. ఆ సంతోషం పంచుకున్నాక బాధను చెప్దువు గాని. అలాగే మేడం. ఇంకేమీ ఆలోచించుకో. నేను గెలిస్తే తన దామిని ఓడిపోయిందని బావ బాధపడతాడు. బావకి సంతోషం పంచాలి. బావ కోరిక గెలిపించాలి. దామిని, మళ్ళీ తాగుతున్నావా? గోవింద్ గారు, సంతోషంగా ఉన్నప్పుడు తాగాలి, లేకపోతే ఆ సంతోషానికి విలువే ఉండదు. వెధవలాజిక్కులు చెప్పకు. దీన్ని పడేస్తే ఒక పని అయిపోతుంది. పద్మావతి, అయ్యో గోవింద్ గారు, దుర్మార్గుడా, తాగుబోతు వేధవా, నా కడుపున ఎలా పుట్టారా మీరు? ఇద్దరేరా. వాడేమో విద్య నేర్చుకొని రాలేదు, నువ్వేమో వ్యసనం నేర్చుకొని వచ్చా. మోసం చేస్తున్నారా, నన్ను మోసం చేస్తున్నారా? నాన్నగారు, తండ్రిగా నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదనిపిస్తోందిరా. ఏంట్రా ఇది? మన ఇంటా వంట ఉందా ఈ దరిద్రపు అలవాటు? ఎక్కడి నుంచి వచ్చిందిరా? క్షమించండి నాన్నగారు. ఏదో సిటీలో ఫ్రెండ్స్తో అలవాటైపోయింది. అవుతాయి. మంచి అంటది గాని ఇలాంటి పాడలవాట్లు మాత్రం తొందరగానే అంటుతాయి. అంతేనా? మిమ్మల్ని కన్నానే గాని మీ బుద్ధులకి కాపలా కాయలేకపోయాన్రా. రే, నాకు తల ఉంపులు తేవడానికే పుట్టారా? నా పరువు బజార్న పడేయడానికి పుట్టారా మీరు? పండిత పుత్ర పరమ సుంఠః అన్నారు. నీలాంటి వాళ్ళ వల్లే నీలాంటి వాళ్ళ వల్లే అది పుట్టిందిరా. కర్మరా, అంతా నా కర్మ. రే, ఈ వయసులో మాకు మనశ్శాంతి కరువయ్యేలా చేయకండ్రా. మీకు దండం పెడతాను. ఛీ! ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నా తప్పులన్నీ మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు? నన్ను ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకో మీకు తెలీదా? ఆలోచించండి, అర్థమవుతుంది. నేను నా బాధ్యతగా ధర్మం అని భావిస్తున్నాను. ఏంటి ఈ మాటలకు అర్థం ఏంటి? సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా? అక్కడ కారుకు అడ్డంగా నిలబడి నేను చేసిన యాక్సిడెంట్ తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు బాటిల్ తీసుకుని నేను అవ్వాల్సిన చెడు తను తీసుకుని నా పరువు కాపాడాడు. ఇలాంటి మనిషి నాకు తోడైతే, నా జీవితాంతం పక్కనే ఉంటే, తను నిజంగా నన్ను ప్రేమిస్తే, నేను తేలిగ్గా తీసుకుంటే తప్పు చేసిందని అవుతాను. ఆలోచించాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది?
ఇప్పుడు పాట పాడడానికి రాబోతున్నది పద్మావతి గారు. ఇదేంటి సింగింగ్ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంటే పద్మావతి ఎక్కడికి వెళ్ళింది? ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎంతో ఇంపార్టెంట్ తనకి. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. బావ మనసేంటో తెలిసాక ఇంకా నేను బావని కోరుకోవటం తప్పే. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు పెద్దలు. వాళ్ళ ఆశని దూరం చెయ్యాలా, నా ప్రేమని చంపుకోవాలో, బావ ప్రేమని బతికించాలో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరిని వదులుకోవాలి, ఎవరిని కావాలనుకోవాలి? అసలు ఆ దామిని బావకి సరిపోతుందా? సంతోషంగా ఉండగలడా? చిన్నప్పటి నుంచి బావని ఎంతగానో అభిమానించాను, గౌరవించాను, ప్రేమించాను. కానీ బావ జీవితం సంతోషంగా ఉండాలి. ఎలాగైనా దామిని మార్చి బావ కప్ప చెప్పాలి. అదేంటి సార్, లోపల కాంపిటీషన్ జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేస్తున్నారు, తనేమో ఇక్కడుంది. అదే నాకు అర్థం కావట్లేదు సార్. పదండి. పద్మావతి గారు, ఏంటండి ఇది? ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ముందు అక్కడికి వెళదాము. పదండి పదండి. ఏం పద్మావతి, ఆడిటోరియంలో ఉండకుండా బయట ఏం చేస్తున్నావమ్మా? మా మాటలు విన్నట్టుంది, అందుకే బాధపడుతుంది. పద్మావతి, ముందు జీవితం, తర్వాతే ఆలోచనలు. అమ్మా పద్మావతి, ఏంటమ్మా ఆలోచనలు? అసలేమైంది నీకు? అరే, ఉనుకు పలుకు లేకుండా అలా ఉన్నావేంటమ్మా? ఏమైందమ్మా? పద్మావతి గారు, ఇంకా ఆలోచించింది చాలు. ప్లీజ్, అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి. పదమ్మా, పదరా. ఇంత ధైర్యం చెప్పాక కూడా ఇంకా రాలేదేంటి? పద్మావతి, వెళ్ళు. పదమ్మా. నేను ఓడిపోవాలి, తనే గెలవాలి, లేకపోతే మావయ్య గారి కుటుంబానికి దగ్గర అవ్వలేదు. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్ను విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా